మంచిగా మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కదా. పెళ్ళ నిన్న నీలాంటి కులం తక్కది నా కాళ్ళ కింద ఉండాలి, పెట్టు పైన నా కింద ఉండాలి. నిన్ను పెళ్లి చేసుకుంటా, నీ పొల్లో ఉంటా, నీ ఆస్తికి వారసురాలైతని ఆశలు పెంచుకోకు, అర్థమైందా? మరి అట్లా అన్నప్పుడు నా భర్తను ఎందుకు చంపినావు? నీ అందం కోసం నువ్వంటే నాకు పిచ్చి, అందుకే వాడిని చంపినా. చూడు మౌనిక, నీ మీద ఎప్పుడు కన్నేసినా వాడిని కూడా చంపేస్తా. నాకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా నేను వచ్చి నీ దగ్గరికి. నువ్వు సుఖపడు, నన్ను సుఖపెట్టు. బిడ్డ, ఇదే పొలం, ఇదే మన ఆస్తి. ఈ కట్ట కిందున్న 50 ఎకరాలు మనదే. అటున్న 20 ఎకరాలు మీ తాత కష్టార్జితం అయితే ఈ 30 ఎకరాలు నా కష్టార్జితం. ఈ అంతటి ఆస్తికి నువ్వే వారసురాలు బిడ్డ. ఒక మనిషికి ఇంత ఆస్తి ఎందుకు నాన్న? తినడానికి కొంచెం తిండి, ఉండడానికి ఇంత నీడ ఉంటే సరిపోయిద్ది. నాకులాంటి ఆడపిల్లకైతే నీలా ప్రేమగా చూసుకునే తండ్రి ఉంటే సరిపోయిద్ది నాన్న. అయ్యగారు ఉడ్లెక్కిన నారు గుంజిన ఇంకేమైనా ఉంటే పని చెప్పండి అయ్యగారు, చేస్తాను. ఎవరా నువ్వు నా పొలంలోకి వచ్చినావు? మౌనిక అత్తమ్మ వాళ్ళ అల్లుడు. మౌనిక వాళ్ళ అల్లుడా? అరే దురదరు. అయ్యా, మేము మట్టిలో పుట్టినాం, మట్టి కోసం బతుకుతున్నాం. మాకు ఈ పని తప్ప మాకు వేరే పని రాదయ్యా. ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు కూడా మనలా మనుషులే కదా, బాధపడతారు కదా. నీకు తెలియదు బిడ్డ, అట్లాంటి వాళ్ళు దగ్గర ఇస్తే రేపు మన ఇంట్లోకి వస్తాడు, ఎల్లుండి మన పరువు మట్టిలో కలుపుతాడు. సేటు సరే బిడ్డ, నీకు జైతేలో మందు బస్తాలు తీసుకుని వస్తా, నువ్వు ఇంటికి వెళ్ళు. ఓకే నాన్న. సూరి, బాధపడుతున్నావా మా నాన్న మాటలకి? మా నాన్న తరపున నేను సారీ చెప్తున్నాను. ఎందుకు అంజలి, మేము కూడా మనుషులే కదా. మీ నాన్న అలా మాట్లాడుతున్నాడు. ఈ
పొలం చూడు అంజలి, పంట పండడానికి మట్టి కులం అడుగుతుందా? అదే కదా నా భయం కూడా సూరి. మట్టికి లేని గీతలు మనుషులకు గీశారు. అంజలి, ఈ పొలం సాక్షి చెప్తున్నా, ఏం జరిగినా నిన్ను మాత్రం వదలను. అది రంగనాథ్ బిడ్డ, వాడేమో మౌని కల్లుడు. ఏం చెప్తున్నారు ఇక్కడ? చెప్పాలి సంగత. నువ్వు ఉండగా నాకు భయం ఎందుకు సూరి? కానీ మన ప్రేమ విషయం మా నాన్నకి తెలిస్తే ఏమవుతుందో అని భయమేస్తుంది. భయం ఎందుకు అంజలి? అయినా ఎన్ని రోజులని ఇలా చాటుగా కలుస్తుంది? చావైనా బ్రతికైనా నీతోనే సూరి. నువ్వేం బాధపడకు, ఏదైతే అది అయ్యింది. ఈరోజు మన ప్రేమ విషయం మా నాన్నతో చెప్పేస్తా. దూరం పాడవా, చూడమా. జైలు వచ్చిన బాబాయ్, కలిసిపోదాం వచ్చిన బొల్లి నీళ్ళ అడ బయట నల్లుంది, ప్లాస్టిక్ డబ్బు పట్టుకొని తాగుపో. ఏంటి బాబాయ్, నాకైనా రోగం ఉందా? లేక కులం తక్కున్నాం. ఎందుకు చేస్తున్నావు? ఇద్దరు ఒకటే కులం కదా. దీనికే నీకు బాధ అనిపిస్తుందా? నీ బిడ్డ అక్కడ ఎవరితో తిరుగుతుందో తెలుసా నీకు? ఎవడు బాబాయ్ వాడు? నువ్వు ఉంచుకున్నావు చూడు, ఆ మౌని కల్లుడు. బిడ్డ, నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. అడగండి నాన్న. నీ ఇష్టం ఏందో తెలుసుకోవాలని ఉంది. ఏంటి నాన్న? అడగండి. ఈ వయసులో నీ మనసు ఎవరి మీద పడుతుందో అది తప్పు కాదు, కానీ అడగడం తండ్రిగా నా బాధ్యత. ఏమి ఇష్టం నాన్న? నువ్వెవరైనా ప్రేమిస్తున్నావా? అవును నాన్న, కానీ 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 అవసరం లేదమ్మా, నీ ఇష్టం ఏందో చెప్పు. అది మన పొలంలో పనిచేసే సూర్య నాన్న. ఓకే అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం. అంటే నా ప్రేమ నొక్కున్నట్టేనా నాన్న? నమ్మలేకపోతున్నా నాన్న. థ్యాంక్ యూ నాన్న. సరే బిడ్డ, నువ్వు ప్రేమించిన అబ్బాయిని పొలం దగ్గరికి రమ్మాను, నేను పోయి మాట్లాడతా. అట్లనే ఆ బాబుకు లంచ్ బాక్స్ రెడీ అయ్యి, సరేనా? సరే నాన్న, మా మంచి నాన్న. బిడ్డ, రేపు పొద్దుగాల నీ ప్రేమకు ముగింపు పెడతా, వానికి ముగింపు పెడతా. నా కులం ముందు ఎవ్వడు గెలవద్దు. నా కులం కోసం చంపడానికైనా సావడానికైనా సిద్ధమే. బిడ్డ, నేను సూరికి నీ ప్రేమ గురించి చెప్పి సర్ప్రైజ్ చేస్తా. నువ్వు అట్లా పొలం దిక్కు తిరిగి రాబో బిడ్డ. సరే నాన్న. అరే సూరి, అరే సూరి, అయ్య గారు రారా. వస్తున్నా అయ్య గారు. అయ్య గారు, ఏందయ్య గారు పిలిచారు? అరే రారా చెప్తా. అరే మీద కూర్చోరా.
అరే సూరి, నా బిడ్డ అంటే నీకు అంత ఇష్టమారా? చచ్చేంత ఇష్టం అయ్యగారు. అవురా, నా బిడ్డ కూడా నిన్ను ప్రేమిస్తానని నిన్నే చెప్పే నాకు. నా బిడ్డ కోసం నువ్వు సావడానికి కూడా సిద్ధమేనారా? సిద్ధమే అయ్యగారు. అయితే నా బిడ్డ మీద నీకు అంత ఇష్టం ఉంటే ఈ విషయం కలిపిన అన్నం తిని చావు. నాకు తెలుసు అయ్యగారు మీరు మా ప్రేమను ఒప్పుకోరని. నా భుజం మీద చేతేసి మీరు పక్కన కూర్చుని పెట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది అయ్యగారు మీరు నా ప్రేమను ఒప్పుకోరని. మరి ఇంకేంద్రా, పోయి తిని సావు. కానీ నాదొక కండిషన్. కండిషనా? ఏంటిదిరా అది? చెప్పు. నువ్వు చెప్పినట్టు నేను విషయం కలిపిన అన్నం నేను తింటా, కానీ నాది కులం తక్కువ కదని మీరు ఒప్పుకుంటారా? షెబ్బాషరా, నువ్వు ఈ విషయం కలిపిన అన్నం తింటే నీ కులం గొప్ప అని ఒప్పుకుంటా. నాన్న నాన్న సూరికి ఏమైంది నాన్న? ఏమైంది? సూరి 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 నాన్న, సూరికి ఏమైంది నాన్న? నీ ప్రేమ కోసం చస్తా అన్నాడు, చచ్చిపోయాడు. నేనేం చేయలేదమ్మా. సూరి ఏం చావలేదు నాన్న, నువ్వే చంపేశావు. ఎందుకు చంపేసినావు నాన్న? సూరిని ప్రేమించడం తప్ప? ఎందుకు చంపేశావు? చెప్పు చెప్పు నాన్న, చెప్పు. ఎందుకు చంపేశావు సూరిని? చెప్పు నాన్న, చెప్పు. ప్రేమించడం తప్ప? చెప్పు. లేకపోతే వానికి నా కూతురుగా అన్నా, అందుకని అన్నంలో విషయం పెట్టి మరి చంపేసిన. అవును, ఆ విషయం కలిపిన అన్నం తినే వాడు చచ్చిండు. వాడు కావాలనుకుంటే నువ్వు కూడా చావు. మిమ్మల్ని చూసి ఇంకెవరైనా ప్రేమించుకోవాలంటే భయపడాలా? మళ్ళీ ఎందుకు వచ్చిన నా ఇంటికి? ఇక్కడ నుంచి వా. ఏందే డోర్లేస్తాంది? ఏంది నాకు నోరు లేస్తుందా? అసలు నువ్వేం పని చేస్తానో నీకన్నా అర్థమైతుందా? కులం కులం అని కన్న బిడ్డన పొట్టలు కట్టుకున్నావు కదరా. ఏందిలో నా అమ్మాయికి నా అల్లుని కూడా చంపినావు కదరా. ప్రేమించుకుని తప్పేముంది? నిన్ను కూడా చంపేస్తా. చంపుతావు. చంపి చంపి ఏం చేస్తావు? నీ కులం కులం అని నువ్వు బాగా విరవిస్తావు కదా. నువ్వు చచ్చేటప్పుడు నీ కులం అని ఎమ్మడెత్తారా? ఫస్ట్ మందు కలుపుకురా పో. నేనెందుకు కలుపుతా? నేను కలుపుకరాను. వాడు నా బిడ్డను ప్రేమించిండే. నీ భయం చూసి వాడిని ప్రేమించలేదురా. వానితో ఉంటే దాని భవిష్యత్తు మంచిగా ఉంటుందని ప్రేమించింది. మరి నా బిడ్డ కూడా వాడిని ప్రేమించింది కదలే. అయినా నువ్వేం చూసినావురా? వాళ్ళ మనసులు చూడలే, కానీ నీ కులాన్ని చూసుకున్నావు. నా తలగా ఖరాబ్ చేయకు. ఫస్ట్ మందు కలుపుకొని నా పక్కలోకి రా. ఛీ,
మౌనిక, నువ్వు బంతి పూలెక్క భలే ఉంటావే. నువ్వు చూస్తేనే మూడొస్తుంది. ఏంది అంత వండుతుంది కంతులా? ఏం చేసినవి? ఏం చేసినా నా అల్లునుకున్న నీ బిడ్డకి ఏం కల్పించినవో నీకు కూడా అదే కల్పించినా. హ్మ్. ప్రేమకేమో కులం అడ్డం వస్తుంది, నా పక్కల వండుకున్నప్పుడు కులం అడ్డం రాదా? ఇప్పుడు ఆ కులన్న తీసుకుపోయి కాపాడమనరా. ఛీ, నీ బతుకు జడా. ప్రేమించుకోడు తప్పు కాదురా, ప్రేమించుకున్న చంపుడు తప్పు. ఆనాడు నీ సుఖం కోసం నా మొగుడిని చంపినావు, ఇప్పుడేమో ప్రేమించుకున్న పాపానికి కన్న బిడ్డనే పొట్టన పెట్టుకున్నావు కదరా. అసొంటోనికి ఈ భూమి మీద బతికే అవకాశం లేదు. హ్మ్, నీ అసొంటోనికి ఇదేరా శిక్ష. చావురా, చావు కుక్క. హ్మ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఎవరిని ఉద్దేశించి చేసిందైతే కాదు. సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా తీయబడిన చిత్రం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. గంట మాత్రం గట్టే కొట్టురి. కానీ ఒక్క చిన్న మాట, ఈ వీడియో చూసి కొందరన్నా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాయ్.